అయితే హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందర వచ్చేసాను అనమాట. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాము స్కిన్ కేర్ గురించి. మనం చాలా వీడియోస్ చేసాము, మనకు స్టైలింగ్ గురించి లేకపోతే డ్రెస్సింగ్ సెన్స్ గురించి. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాము స్కిన్ కేర్ ప్రొడక్ట్ గురించి. నేను అది కూడా బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ తొందరగా కావాలి, తొందరగా వీడియో చేద్దామని మేజర్ లో దీంట్లో బెస్ట్ ప్రొడక్ట్ సెలెక్ట్ చేశాను అనమాట. స్కిన్ గురించి మనకు యాక్చువల్లీ మేజర్ గా వచ్చేసి మెన్స్ కి ఏంటంటే మనకు అంతగా అవగాహన ఉండదు, లేకపోతే మనం అంతగా పట్టించుకోమన్నమాట. ఎందుకంటే మనం డైరెక్ట్ సన్ లైట్ లో తిరుగుతాము, లేకపోతే మట్టి ధూళిలో అట్లానే క్రికెట్ ఆడతాం, లేకపోతే మనకు నచ్చిన పని చేస్తాం, బయటకు వెళ్తుంటాము. స్కిన్ కేర్ మనకు మేజర్లీ ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం డ్రెస్సింగ్ చేంజ్ అయితే మార్చుకోగలుగుతాం, కానీ స్కిన్ కేర్ ని తొందరగా మార్చాలంటే చాలా కష్టం. ఎందుకంటే సన్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి డస్ట్ ధూళి అనేది మన స్కిన్ ని చాలా పాడు చేస్తుంది. అందుకోసం మనం అడాప్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు అంత మంచిది అనమాట తొందరగా అడాప్ట్ చేసుకుంటే. ఎందుకంటే లేట్ అయిన తర్వాత మన స్కిన్ అంతా పాడైపోయింది అనుకోండి, మనం దాని మీద ఎంత వర్క్ చేసినా కానీ చాలా టైం తీసుకుంటుంది. డెఫినెట్లీ అప్పటికైనా మనం రిటర్న్ చేసుకోవచ్చు మన మంచి స్కిన్, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకోసం మనకు అర్లీ ఏజెస్ లోనే మనం స్కిన్ కేర్ మంచిగా ఫాలో చేసాం అనుకోండి, అయితే మనకు మంచి స్కిన్ తో పాటు యంగ్ స్కిన్, ఇంకా మనకు ర్యాషెస్, డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ అన్ని కొంచెం తక్కువగా కనిపిస్తాయి అనమాట. మొత్తానికి అయితే తీసేయలేము, ఇంకా న్యాచురల్ కాబట్టి. అదే అనమాట, దాని గురించి ఇండెప్త్ గా మాట్లాడుకోబోతున్నా ఈ వీడియోలో. అయితే అన్ని ప్రొడక్ట్స్ ఒకసారి మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. అయితే చూద్దాం. అయితే ఇవన్నమాట మన అన్ని ప్రొడక్ట్స్. ఇవన్నమాట యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్. ఫస్ట్ మాట్లాడాలంటే దీని గురించి మెయిన్ గా సెటాఫిల్. మీకు అందరికి ఐడియా ఉండొచ్చు దీని గురించి, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు చెప్పారు కాబట్టి మీకు ఐడియా ఉండొచ్చు. ఎందుకంటే ఇంత మంచి బ్రాండ్ అనేది నాకు కూడా ఇప్పుడే తెలిసింది. యాక్చువల్లీ నేను ఇండెప్త్ గా రీసెర్చ్ చేశాను స్కిన్ కేర్ గురించి యాక్చువల్లీ. అయితే ఇదే ఫస్ట్ ప్రోడక్ట్ మనది. ఇంకా ప్రతి మనిషికి ఇది కూడా సెట్ అవుతుందని నేను చెప్పాను, ఎందుకంటే మీ ఫేస్ మీద ఏం సెట్ అవుతుంది ఆ డర్మాలజిస్ట్ కే చెప్పగలుగుతారు. నేను పర్సనల్ గా ఒకసారి యూజ్ చేసి చూద్దామని ఇది ఆర్డర్ పెట్టాను. సెకండ్ వచ్చేసి మనకు ఇది కన్స్ట్రక్షన్ నుంచి మాయిశ్చరైజర్ అనమాట, ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అనమాట. నేను చాలా రీసెర్చ్ చేసినప్పుడు ఇదే బెస్ట్ అనిపించింది నాకు. ఇది చూడొచ్చు, ప్రోడక్ట్ కూడా ఇదే అనమాట, మన మాయిశ్చరైజర్ క్రీమ్. యాక్చువల్లీ దీని గురించి మేజర్ గా మాట్లాడాలంటే, జనరల్ గా మెన్స్ కి ఏంటంటే ఫేస్ కడుక్కుంటాం అంతే, మన క్లీన్ అయిపోయింది మంచిగా ఉంటది అనుకుంటాం. అట్లా కాదు, ఫేస్ చాలా డ్రై అయిపోతుంది అనమాట మన నార్మల్ ఫేస్ వాష్ చేస్తే. అందుకోసం నేను ఇది సజెస్ట్ చేశాను. దీంతో అంతగా డ్రై కాదు, ఇది కూడా ఒక మంచి ఫేస్ వాష్ అనమాట. వావ్ కంపెనీ నుంచి న్యాచురల్ అలోవెరా అనమాట. దీంట్లో 99% ఫుల్ అలోవెరా మాత్రమే ఉంది, ఎలాంటి కెమికల్స్, ఎక్స్ట్రా ఫ్రేగ్రెన్స్ కానీ ఎట్లాంటి యాడెడ్ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. అందుకోసం ఒకసారి ట్రై అవుట్ చేద్దామని, జనరల్ గా అలోవెరా మంచిది అంటారు కదా స్కిన్ కి, అందుకోసం తీసుకోవడం జరిగింది. థర్డ్ మనకు వచ్చేసి మెన్స్ కి చెప్పాలంటే సన్ స్క్రీమ్ అనమాట. జనరల్ గా మనం అంతా పట్టించుకోము, కడుక్కున్నామా ఫేస్, దాని తర్వాత అయిపోయింది అంతే. అందుకోసమే ఈ త్రీ పారామీటర్స్ చాలా మంచిది అనమాట. ఫస్ట్ వచ్చేసి మన ఫేస్ ని క్లీన్ చేసుకోవడము, సెకండ్ మాయిశ్చరైజర్ పెట్టుకోండి, థర్డ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు బయటకు వెళ్తున్నారు ఎండలంటే మనకు సన్ స్క్రీన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇది కూడా నేను ఒకసారి మీకు ఎలా ఉంటుంది మన స్కిన్ మీద ఏందనేది చెప్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనది ఇది డీకన్స్ట్రక్ట్ ది మనకు లిప్ బామ్ అనమాట. ఈ లిప్ బామ్ కూడా యాక్చువల్లీ చాలా కాస్ట్లీ అనమాట, 200 సంథింగ్ పడింది నాకు. చూడండి ఎంత చిన్నగా ఉందో. యాక్చువల్లీ ఇది 4 గ్రామ్ సంథింగ్ ఉందన్నమాట ఈ లిప్ బామ్ వచ్చేసి. ప్రోడక్ట్ కాస్ట్లీ ఉన్నా కానీ మన స్కిన్ మీద చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే డెఫినెట్లీ మనం ట్రై అవుట్ చేయడంలో తప్పులేదు. ఖచ్చితంగా వాడండి ఈ ప్రొడక్ట్స్, ఎందుకంటే చాలా మంచిది. మెన్స్ మనం ఏంటంటే అంతగా పట్టించుకోము, అదే చెప్తున్నాం కదా, స్కిన్ గురించి అంతగా పట్టించుకోం కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మేజర్ ఎఫెక్ట్ తీసుకుని వస్తాయి అనమాట. మీరు డ్రెస్సింగ్ మీద అంత పైసలు పెట్టినా కానీ స్కిన్ కేర్ అంత బాగాలేదు, లేకపోతే మీ స్కిన్ మీద అంత డల్నెస్ ఉంది, డ్రైనెస్ ఉంది అంటే అంతగా బాగా కనపడదు. అయితే ఫ్రెండ్స్, మీకు చెప్పినట్టు స్కిన్ కేర్ అనేది మనకు మెన్స్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. దాంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి మనకు స్కిన్ క్లెన్జర్ అనమాట. జనరల్ గా మనకు ఫేస్ వాష్ కానివ్వండి, స్కిన్ క్లెన్జర్ కానివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్ మనం జనరల్ గా యూజ్ చేయొచ్చు అనమాట యాజ్ అ క్లెన్జర్. నేను వచ్చేసి సెటాఫిల్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెటాఫిల్ జెంటల్ స్కిన్ క్లెన్జర్ అని ఉంటది. ఈ క్లెన్జర్ వచ్చేసి మనకు అందరికి ఫేస్ కి సెట్ అయ్యేటట్టు ఉంటది అనమాట. ఎందుకంటే ఈ క్లెన్జర్ ని వచ్చేసి మనకు డర్మాలజిస్ట్ కూడా సజెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఇది వచ్చేసి అన్ని స్కిన్స్ కి సెట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే మనకు కొంతమందికి ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ ఉంటది, లేకపోతే కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటది. అందరికి సెట్ అయ్యేటట్టు ఫేస్ వాష్ అనమాట. జనరల్ క్లెన్జర్ అంటారు, ఫేస్ వాష్ అంటారు. అంటే ఇది మనకు క్లెన్జర్ లాగా కూడా వాడతారు కొంతమంది, ఏంటంటే కొంతమంది ఫేస్ వాష్ లాగా కూడా వాడుతుంటారు. అంటే దీని పని ఏంటంటే యాక్చువల్గా మన స్కిన్ మీద అంతా డర్ట్, ఆయిల్ అంటూ ఉంటుంది కదా, అది తీసేయడానికి జనరల్ గా దీన్ని యూజ్ చేస్తాం, అంతే సింపుల్ అనమాట. ఎందుకంటే మన సబ్బు వాడచ్చు, లేకపోతే వేరే చాలా మనకు ఫేస్ వాషెస్ వస్తాయి, అది వాడచ్చు. కానీ ఇది ఎందుకంటే స్పెసిఫిక్ చెప్తున్నానంటే, సబ్బు వాడామనుకోండి దాంతో మన ఫేస్ ని మొత్తం డ్రై చేసేస్తుంది. దాంట్లో వచ్చేసి చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి సోప్స్ కానివ్వండి, లేకపోతే మనకు వేరే ఫేస్ వాషెస్
ర్యాషెస్ వస్తాయి కదా, అది వాడడానికి నేను సజెస్ట్ చేస్తలేను. ఇది కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు కానీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. మనకు కావాల్సిన పని మాత్రమే చేస్తుంది అనమాట. మన ఫేస్ మీద డర్ట్ ఆయిల్ తీసేయడానికి అయితే బెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకు డ్రై టు నార్మల్ సెన్సిటివ్ స్కిన్ కి అన్నిటికీ పని చేస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకు విటమిన్ B3 యాజ్ వెల్ యాజ్ విటమిన్ B5 కూడా ఉంది. ఒక మంచి క్లెన్జర్ కావాలి, మన అఫోర్డబుల్ కూడా ఉండాలి. అఫోర్డబుల్ అంటే జనరల్ గా ఇది వచ్చేసి నేను దగ్గర 300 ఆ రేంజ్ లో వస్తుంది అనమాట. 125 ml ఉంది. ఇది మనకు ఈజీగా 1 month వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు జనరల్ గా మనకు స్కిన్ కేర్ గురించి ఇన్ఫ్లుయెన్సర్ ని జనరల్ గా నమ్మొద్దు అనమాట. ఎందుకంటే డెర్మాలజిస్ట్ చెప్పగలుగుతాడు మీకు బెస్ట్ మీ స్కిన్ కి ఏ సూట్ అవుతుంది, లేకపోతే మీరు ఏం వాడచ్చు అనేది. జనరల్ గా ఇవి ఏంటంటే కొంచెం జనరలైజ్ గా ఉంటాయి. ఇది అందరికి సూట్ కావచ్చు అని నేను చెప్తున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అయితే మీకు బడ్జెట్ లో ఒక మంచి ఫేస్ వాష్ వెతుకుతున్నారు, ఒక న్యాచురల్ గా ఉన్న ఫేస్ వాష్ వెతుకుతున్నారు, ఒక క్లెన్జర్ వెతుకుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు సెటాఫిల్ దగ్గర వెళ్ళొచ్చు. అయితే మనకు స్కిన్ కేర్ లో సెకండ్ పార్ట్ వచ్చేసి అనమాట మాయిశ్చరైజర్. మనం స్కిన్ ని మంచిగా క్లీన్ చేసేసాము, డర్ట్ అంతా తీసేసామంటే నెక్స్ట్ వచ్చేసి మనం వాడాల్సింది ఒక మంచి మాయిశ్చరైజర్ అనమాట. నేను డీకన్స్ట్రక్ట్ నుంచి ఒక ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ తీసుకున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి మనకు 3% NMF కాంప్లెక్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ 0.2% పెథనాయిల్ ఉంది. అయితే కొంచెం స్కిన్ మీద కొంచెం లైట్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు చాలా ట్రాన్స్పరెంట్ గా ఈవెన్ చాలా లైట్ గా ఉంటుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నేను 308 రూపీస్ పే చేశాను. ఇది వచ్చేసి 50 grams వస్తుంది. యాక్చువల్లీ చాలా తక్కువ అనమాట. 300 రూపీస్ కి ఒక మాయిశ్చరైజర్ మనం కొంటున్నాం అంటే చాలా కాస్ట్లీ యాక్చువల్లీ జనరల్ గా చెప్పాలంటే. ఇంతకుముందు నేను చాలా చిన్న వ్యాస్లిన్ 5 రూపీస్ బాక్స్ వస్తుంది చూడండి, అది జనరల్ గా వాడేటోని ఫేస్ కి ఈవెన్ మనకు లిప్స్ కూడా. అది కూడా చాలా బాగానే వర్క్ చేసింది ఎన్ని సంవత్సరాలు. కొంచెం ట్రై చేద్దాం, మన స్కిన్ కూడా మంచిగా చేద్దామని ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట. నేను కూడా ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను స్కిన్ కేర్ గురించి. దీంట్లో చాలా మంచి మనకు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ డ్రై అయిపోతుంటాయి కదా ఫేస్ జనరల్ గా, అలా కాకుండా మనం స్కిన్ మీద ఒక బ్యారియర్ లాంటివి క్రియేట్ చేస్తాను అనమాట. చాలా హైడ్రేటెడ్ గా, చాలా లైట్ వెయిటెడ్ గా ఉంటది అనమాట. క్రీమ్ చాలా క్రీమీ టెక్స్చర్ ఉందన్నమాట దీంట్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఈజీగా మన స్కిన్ మీద మర్జ్ అయిపోతుంది అనమాట. మనకు అసలు చాలా లైట్ వెయిటెడ్, అసలు మనం ఏం పెట్టుకున్నట్టే ఉంటది ఈవెన్ ఫేస్ మీద కూడా. మీరు ఇది ఎట్లాంటి క్రీమ్ వాడారనుకోండి కొంచెం లైట్ వెయిటెడ్ గా మనకు తెలియకుండా ఉంటుంది. మనం జనరల్ గా మెన్స్ కాబట్టి ఇట్లాంటి క్రీమ్స్ కానివ్వండి, ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్ పెట్టడానికి చాలా ఇష్టపడం. కానీ జనరల్ గా మన స్కిన్ కి చాలా మంచిది అనమాట ఇవన్నీ మనకు ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్ని. దీంతో పాటు మనం హెల్త్ ని కూడా చాలా మంచిగా చూసుకోవాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇవన్నీ క్రీమ్స్ మనం పెట్టంగానే మంచిగా అయిపోతుంది కాదు, కానీ మనం దాంతో పాటు దాన్ని బట్టి మనకు హైడ్రేషన్ ఉండాలి, మంచి నీళ్ళు తాగాలి, యాజ్ వెల్ యాజ్ మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా మంచిగా ఉండాలి. ఇప్పుడే మన స్కిన్ చాలా బాగా బ్రైట్ గా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. మీ స్కిన్ మీద చాలా మంచి గ్లో వస్తుంది నేను చెప్తలేను. ఇవి వాడుతూనే మీరు మంచి ఫుడ్ తీసుకున్నారు, చాలా హైడ్రేటెడ్ గా ఉన్నారు, అంత స్ట్రెస్ తీసుకుంటలేరు, మంచి స్లీప్ తీసుకుంటున్నారు, ఇవన్నీ మనం చూసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు కొంచెం డిఫరెన్స్ కనపడడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ పెట్టంగానే మీకు అట్లాంటి డిఫరెన్స్ ఏం కనపడదు, కానీ ఇవన్నీ మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తాయి అనమాట జనరల్ గా. దాంతో పాటు డెఫినెట్లీ మన స్కిన్ లోపల నుంచి మంచిగా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ పెట్టుకున్నారు అనుకోండి బయట నుంచి కూడా ఆ గ్లో కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కూడా వచ్చి మనకు ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. మీరు 2 times పెట్టుకోవాలి. యాక్చువల్లీ జనరల్ గా మనకు స్కిన్ కేర్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ స్కిన్ కేర్ ఇంకా నైట్ స్కిన్ కేర్ అని ఉంటుంది. జనరల్ గా మీరు మార్నింగ్ అయినా సరే లేవంగానే మనకు అంతా పని అయిన తర్వాత మనకు అంతా చేసిన తర్వాత ఒకసారి మనం ఫేస్ వాష్ చేసుకోవాలి, దాని తర్వాత ఒక మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, ఇంకా దాని తర్వాత ఒక మంచి సన్ స్క్రీన్ పెట్టుకోవాలన్నమాట. కొంతమంది ఇంకా దాంట్లో మనకు టోనర్ అని లేకపోతే మనకు సీరం అని వాడుతుంటారు. అది మనకు అంత ఎక్స్ట్రా ఎఫర్ట్ అనమాట. లేదు మీరు వాడతారు అంటే ఖచ్చితంగా పెట్టుకోండి, దాంతో మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ జనరల్ గా మనకు మినిమం మన స్కిన్ కేర్ కి అయితే మనకు ఖచ్చితంగా ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. దాంట్లో నాకు వచ్చేసి పర్సనల్ గా బాగా నచ్చింది అనమాట. డీకన్స్ట్రక్ట్ నుంచి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అయితే నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది కానీ ఎఫెక్టివ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే బాగానే వర్క్ చేస్తుంది. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను. అయితే మన స్కిన్ కేర్ లో వచ్చేసి థర్డ్ ప్రోడక్ట్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అనమాట. జనరల్ గా చాలా మంది దీన్ని స్కిప్ చేస్తుంటారు. జనరల్ గా మనం ఫేస్ వాష్ చేసి ఒక మాయిశ్చరైజ్ వేసుకుంటే చాలు కదా, దాని గురించి ఏం కావాలనుకుంటారు. కానీ ఒక మంచి సన్ స్క్రీన్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ ఇంట్లో ఉన్నా కానీ మనకు యూవీ లైట్ కానీ లేకపోతే ఈవెన్ బయట వెళ్ళినా మనకు సన్ డ్యామేజ్ కానీ జనరల్ గా ఉంటుంది కాబట్టి ట్యానింగ్ కానీ అండ్ ఖచ్చితంగా ఒక మంచి సన్ స్క్రీన్ మీరు వాడాల్సిందే. దాంట్లో నుంచి నేను ఒక ద డర్మాకో బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు SPF 50 PA++++ నుంచి వస్తుంది అనమాట. ఇది కూడా నేను తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 278 రూపీస్ తీసుకున్నాను అనమాట. దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి. డర్మాకోది ఒకసారి వాడి చూద్దాం ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం కదా మనది అని. దీని టెక్స్చర్ కూడా నాకు పర్సనల్ గా బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి క్రీమ్ బేస్ లానే ఉంటుంది అనమాట, మనకు వైట్ క్రీమ్ లాగా. ఇది కూడా చాలా ఈజీగా మర్జ్ అవుతుంది. మనకు ఒకసారి మాయిశ్చరైజర్ పెట్టుకున్న తర్వాత ఇది ఒకసారి మీ స్కిన్ మీద పెట్టుకున్నారనుకోండి
ఏంటంటే 2 లేయర్స్ అయిపోతాయి అనమాట. సన్ డ్యామేజ్ కానివ్వండి, లేకపోతే మనకు ఈజీగా డ్రైనెస్ కానివ్వండి, అలాంటి ఏమి ఉండదు అనమాట. దీంట్లో హ్యాలరానిక్ యాసిడ్ ఉంది, విటమిన్ ఈ ఉంది. దీంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు, యాక్చువల్లీ ఎలాంటి ఫ్రేగ్రెన్స్ లేదు. చాలా మంచి ప్రోడక్ట్ అనమాట, ఖచ్చితంగా మీరు వాడాల్సిందే. మనకు ఇవన్నీ ప్రాసెస్ చేసేటప్పుడు ఇది 3rd ప్రోడక్ట్ అనమాట మనం వాడాల్సింది. దాంట్లో నైట్కి అయితే అవసరం లేదు, కానీ జనరల్గా మీరు బయట వెళ్ళేటప్పుడు, ఈవెన్ మనకు జనరల్గా డర్మాలజిస్ట్ అయితే ఇంట్లో కూడా ఉన్నప్పుడు వేసుకోమని చెప్తుంటారు, కానీ మనం అంతగా యూజ్ చేయం కాబట్టి కనీసం మీరు బయట వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా వాడాల్సిందే అనమాట. ఇది కూడా కొంచెం కాస్ట్లీయే కావచ్చు, కానీ మనకు కొంచెం స్కిన్ మీద ఎఫెక్టివ్గా ఉంటాయి కాబట్టి నేను కొంచెం ప్రైజీ ప్రోడక్ట్ తీసుకున్నాను. చాలాసార్లు మనం చాలా పైసలు ఖర్చు పెడుతుంటాను. మనకు షర్ట్ ప్యాంట్ తీసుకుంటేనే 1000 రూపాయలు 2000 అయిపోతాయి అనమాట. జనరల్గా మీ స్కిన్ కేర్ గురించి ఒక 700 పెట్టారనుకోండి, నెలకు ఒక 700 రూపాయలు అయితే మహా అయితే. ఇవన్నీ 3 ప్రోడక్ట్ కూడా కలిపి నాకు 4 ప్రోడక్ట్ కలిపి ఒక 700 రూపీస్ సంథింగ్ పడ్డాయి అనమాట. ఆ 700లో మనకు ఒక 1 మంత్ స్కిన్ కేర్ దొరుకుతుందంటే దానికి మించి మనకి ఏం కావాలి. కానీ మన 4th ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం అనమాట. ఇది వచ్చేసి ఒక లిప్ బామ్. యాక్చువల్లీ జనరల్గా మనం వ్యాస్లిన్ వాడచ్చు, లేకపోతే చాలా లిప్ బామ్స్ వస్తుంటాయి జనరల్గా మనకు చాలా బ్రాండ్స్ నుంచి. నేను ఇది కూడా డీకన్స్ట్రక్ట్ నుంచి SPF 30+ బ్రైట్నింగ్ లిప్ బామ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా రివ్యూస్ దీన్ని కూడా చాలా బాగుండే, ఈవెన్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం ప్రతి ఆఫీస్లో కానీ లేకపోతే మీరు జేబులో అయినా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే మనం అంత కేర్ చేయం కాబట్టి. లిప్స్ కూడా చాలా మంది ఏంటంటే కొంచెం డార్క్, లేకపోతే చాలా డార్క్ లిప్స్ అయిపోతాయి అనమాట. కొంతమందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటాయి, లేకపోతే నార్మల్గా కూడా కొంతమంది వచ్చేసి లిప్స్ చాలా డార్క్గా ఉంటాయి అనమాట. ఇది కొంచెం వాడడం వల్ల మంచిగా హైడ్రేటెడ్గా చాలా గ్లాసీగా ఉంటాయి అనమాట. దీన్ని వాడడం వల్ల కూడా చాలా మంది మాట్లాడేటప్పుడు ఏంటంటే లిప్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ వెళ్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ లిప్స్ని కూడా మంచిగా చూసుకోవడానికి ప్రయత్నించండి అనమాట. ఎందుకంటే దీంతో మనకు కొంచెం మాయిశ్చరైజర్గా ఉంటుంది, కొంచెం హైడ్రేటెడ్గా ఉంటాయి అనమాట మీ లిప్స్ కూడా. ఇది కూడా ఒకసారి మీరు నార్మల్గా పెడుతూనే ఉండాలి. మనకు కొన్నిసార్లు మనం వాటర్ తాగేటప్పుడు లేకపోతే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట లిప్స్ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా. కాబట్టి మీరు నార్మల్గా ఇట్లా జేబులో పెట్టుకున్నారనుకోండి, మీకు టైం ఎప్పుడు దొరికినప్పుడు అట్లా పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు నైట్లో అయినా పెట్టుకొని పండుకున్నారనుకోండి, నార్మల్గా మార్నింగ్ కల్లా మనకు కొంచెం హైడ్రేటెడ్గా అయిపోతాయి మీ లిప్స్, కొంచెం బ్రైటెన్గా అయిపోతాయి. అట్లాంటప్పుడు మనకు ఖచ్చితంగా ఒక లిప్ బామ్ కూడా మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే మీ దగ్గర. దీంట్లో వచ్చేసి చెప్పాను కదా, 1% విటమిన్ సి ఉంది, 0.1% రెజినోల్ ఆయిల్ ఉంది. ఇది కూడా నాకు 199 రూపీస్ పడ్డది అనమాట. ఈజీగా 1 to 2 months ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 4 grams సంథింగ్ ఉంది. కానీ ఇదే అనమాట మనకు కొంచెం స్కిన్ కేర్ రొటీన్. మనకు జనరల్గా ఇది వచ్చేసి మీరు మార్నింగ్ ఒకసారి ఫాలో కావాలి, యాజ్ వెల్ యాజ్ నైట్కి ఒకసారి ఫాలో కావాలి. ఖచ్చితంగా మీరు ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవాలి మార్నింగ్ కూడా. దాంతోపాటు ఒక మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఇదే వాడాలని నేను చెప్తలేను, జనరల్గా మీరు ఏ బ్రాండ్ అయినా వాడచ్చు. కానీ ఇదనమాట జనరల్గా స్కిన్ కేర్ రొటీన్ ఇలా ఉంటుంది. జనరల్గా దాంట్లో ఒక టోనర్ కూడా కొంతమంది యాడ్ చేసుకుంటారు, కొంతమంది సీరం యాడ్ చేసుకుంటారు. అయితే దీంట్లో వచ్చేసి మేజర్ పార్ట్ చెప్పాను కదా, ఖచ్చితంగా మీరు ఒక ఫేస్ వాష్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి, ఒక మంచి మాయిశ్చరైజర్ యాజ్ వెల్ యాజ్ ఒక మంచి సన్ స్క్రీన్ ఉండాలన్నమాట. ఈ మేజర్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే. యాజ్ వెల్ యాజ్ నైట్లో మీరు మార్నింగ్ ఎలాగో మర్చిపోయారు, ఖచ్చితంగా నైట్లో అయితే ఖచ్చితంగా ఫాలో చేయనమాట. ఒక మంచి ఫేస్ వాష్ పెట్టుకోండి. ఒకసారి మీరు జాబ్ నుంచి వచ్చిన తర్వాత లేకపోతే బయట నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక ఫేస్ వాష్ చేసుకోండి. దాని తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ పెట్టుకోండి. సన్ స్క్రీన్ అయితే అవసరం లేదు నైట్లో, కానీ ఒక మంచి లిప్ బామ్ పెట్టుకోండి అనమాట, సరిపోతుంది. ఇంతవరకు మనకు జనరల్గా బేసిక్ వస్తువులు చేసుకున్నారనుకోండి, మీరు డెఫినెట్లీ ఒక మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు మీ స్కిన్ మీద. అయితే మొన్న నేను వచ్చేసి బాడీ వాష్ కూడా తెప్పించాను అనమాట. చాలా సంవత్సరాల నుంచి జనరల్గా నేను సోప్స్ అలాంటి సబ్బులే వాడుతున్నాను, కానీ ఒకసారి ట్రై చేద్దాం. చాలా మంది బాడీ వాష్ కూడా వాడుతుంటారు కదా, చాలా జెంటల్గా ఉంటుంది. ఒకసారి చూద్దామని ఆర్డర్ చేశాను, కానీ అప్పటి నుంచి నాకు తెలిసింది బాడీ వాష్ కూడా మన స్కిన్కి చాలా మంచిది. ఇది వచ్చేసి నేను పియర్స్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ అండ్ జెంటల్ 0% పారాబిన్ అండ్ సోప్ ఉందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకు 98% ప్యూర్ గ్లైక్రీన్ అండ్ న్యాచురల్ ఆయిల్స్, డర్మాలజికల్ టెస్టెడ్ ప్రోడక్ట్ అనమాట. ఇది మంచి బాడీ వాష్ కూడా తీసుకుంటారంటే ఖచ్చితంగా అది కూడా మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. అయితే ఇదే అనమాట ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.